మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. మడకశిర నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ మరియు విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితమ్మ, ఎంపీ పాదసారథి, స్థానిక శాసనసభ్యులు మడకశిర ఎంఎస్ రాజు, రాప్తాడు సునీతమ్మ, పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర్ రెడ్డి, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మడకశిర ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు స్పీడ్ బాబు ఓకే స్పీడ్గా వైట్ ఆడసాలు అన్నాయి రాదు కానీ కటింగ్ చేసేది కటింగ్ చేసేది కొంచెం స్పీడ్ కొంచెం సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గం ఎక్కడి నుంచి అయితే యువనాయకులు ఎంఎస్ రాజు గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో పలు అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ముఖ్యంగా పార్టీ ఆఫీస్ ఓపెనింగు. మరి దీంట్లో అందరూ కూడా అంటే మంత్రులు పెద్దలు గొట్టిపాటి రవి గారు, పెద్దలు సత్యకుమార్ యాదవ్ గారు, జిల్లా నుంచి డైనమిక్ మంత్రి సవితమ్మ, ఎంపీ గారు, అలాగే మడకశిర ఎమ్మెల్యే గారు ప్రసాద్ గారు, అధ్యక్షులు అంజనప్ప గారు, తిప్పేస్వామి గారు, అలాగే మన పుట్టపర్తి ఎమ్మెల్యే గారు, అలాగే సీనియర్ నాయకురాలు రాప్తాడు ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రిని సోదరి సునీతక్క, అందరూ కూడా రావడం నిజంగా సంతోషం. ఎందుకంటే ఎంఎస్ రాజు అనే వ్యక్తి పార్టీలో కీలకంగా ఏదైతే 1924లో ఈ రాష్ట్రంలో సైకో పరిపాలన ఉన్నప్పుడు పార్టీలకు కీలక వ్యక్తిగా ఎదిగి అంచలంచలుగా రాష్ట్ర నాయకుడిగా ఉండి సింగనమల నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత అందరికి కూడా ఉంటాడా, వెళ్తాడా, చేస్తాడా లేదా అని ఒక అపనమ్మకం ఉంటే దాన్ని దూరం చేసే విధంగా స్థానిక నేను ఎక్కడున్నా కూడా అభివృద్ధి వైపు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కాంక్షిస్తారో దానికంటే ఎక్కువగా మడకశిర ప్రాంతం అభివృద్ధి కోసం నేను కాంక్షిస్తానని చెప్పేసి 10 నెలల్లోనే అద్భుతమైన ఒక ఆఫీస్ ఈరోజు పెట్టుకోవటం, 1 ఎకరం స్థలంలో ఇంత బ్రహ్మాండమైన ఆఫీసు పెట్టుకుని అందరికీ కూడా స్థానికంగా నేను ఉండి ఎప్పుడు కూడా మీకు భాగస్వామ్యం అవుతా అని చెప్పేసి లక్ష్యంతో పనిచేయడం. దాంతోపాటు ఏదైతే రాష్ట్ర నిర్మాణం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారో ఈ ప్రాంత అభివృద్ధి కోసం మా శాసనసభ్యుడు ఎప్పుడు కృషి చేస్తూ ఉన్నారు. దానికి నిదర్శనమే ఈరోజు పలు కార్యక్రమాలు, 4 సబ్స్టేషన్స్ ఓపెనింగ్ చేయటం, 3 భూమి పూజలు చేయటం, దాంతోపాటు అధికారులు పిలిచి రాబోయే ఇండస్ట్రీస్కి కూడా ఒక ప్రణాళిక ఏదైతే ఇచ్చారో గౌరవ ముఖ్యమంత్రి గారు దాని యొక్క భూమిని ఐడెంటిఫై చేయడం కూడా, అంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే వారికి ఉన్నటువంటి తపన ఈ ప్రాంతం గురించి ఏదైతే దార్శనికతతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే తీరు ఈ జిల్లా అద్భుతంగా రాబోయే రోజుల్లో రాణించబోతూ ఉంది. అద్భుతమైనటువంటి నాయకులు ఉన్నారు ఇక్కడ, అధికారులు అద్భుతంగా ఉన్నారు. ఏదైతే వివిధ ప్రాంతాలని వివిధ తరాల్లో అభివృద్ధి చేయాలని చెప్పేసి పనిచేస్తూ ఉన్నారు. అమరావతి అభివృద్ధితో పాటు విశాఖపట్నం అవ్వచ్చు, ఈ అష్టమైన అనంతపురం అవ్వచ్చు, అలాగే తిరుపతి అవ్వచ్చు, అన్నీ కూడా దాని యొక్క స్పెషలైజేషన్ బట్టి అభివృద్ధి చేయాలని లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. దాని దిశగానే అందరు నాయకులు పనిచేస్తున్నారు. ఈరోజు మడకశిరలో మనం చూస్తూ ఉన్నాం.
పెద్ద సోలార్ ప్రాజెక్ట్. గతంలో ఎంతోమంది ఇక్కడ శాసనసభ్యులు చేశారు వివిధ పార్టీ నుంచి. కానీ గతంలో తెలుగుదేశం హయాంలోనే ఇక్కడ అభివృద్ధి వైపుకు అడుగులేసింది. మనకి రోడ్ల అభివృద్ధి చూసాం. మళ్ళీ ఈ రోజున అతిపెద్ద నవయుగ గ్రూప్ వాళ్ళ సోలార్ ప్రాజెక్ట్ వస్తూ ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దృష్టి, వారి యొక్క ఆలోచన ఈ ప్రాంత అభివృద్ధి పైన. గతంలో కియా మోటార్ వచ్చింది జిల్లాలో. ఈ జిల్లాలో ఇంత అభివృద్ధి జరిగింది. రియల్ ఎస్టేట్ పరంగా అవ్వచ్చు, ఇండస్ట్రీస్ పరంగా అవ్వచ్చు, ఇంక్లూడింగ్ ఫార్మర్స్కి కూడా సరైన సమయంలో నీళ్ళు అందించి అభివృద్ధి చెందిందంటే ఆ తరుణంలో మళ్ళీ ఈ 10 నెలల్లో మనకి ఇంత మార్పు కనపడతా ఉంది. అలాగే మనకి డిఫెన్స్ వారు కూడా, అంటే డిఫెన్స్ వారికి కావాల్సింది యాక్టివిటీ 50 ఎకరాలు అయినప్పటికీ కూడా వారికి సేఫ్టీ పర్పస్గా మనం 1000 ఎకరాల పైన ఇవ్వాలి కాబట్టి అది కూడా ఐడెంటిఫికేషన్ అయిపోయింది. అవన్నీ కూడా వస్తే ఈ ప్రాంత ప్రజలకి మంచి ఉపాధి కల్పనతో పాటు ఏదైతే ఆన్సర్ యూనిట్స్ వస్తాయో దాంట్లో ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అవన్నీ కూడా అంటే రాష్ట్రం ఎంత వేగవంతంగా వెళ్తూ ఉంది, ఎలా పనిచేస్తూ ఉంది అని. 1924లో కింద స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితిలో మన గ్రోత్ రేట్లో 2వ స్థాయికి వచ్చాము అంటే కూటమి ప్రభుత్వం. ఏదైతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నారో, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనలు, వారి యొక్క మన రాష్ట్రం పట్టినటువంటి చల్లని చూపుతో దయతో ఈ రాష్ట్రం మనం ముందుకెళ్తా ఉన్నాం. గ్రోత్ రేట్లో 2వ స్థానానికి వచ్చి తప్పకుండా వచ్చే సంవత్సరానికి మొట్టమొదటి స్థానానికి వస్తాము. తప్పకుండా ఏదైతే కులాలు మతాల మధ్యలో వ్యత్యాసాలు మనం తీర్చేయాలని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పారో, ఈ మన ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఆర్థిక ఉన్నటువంటి అసమానతలు కూడా మనం వ్యత్యాసాలు తీయాలనే లక్ష్యంతో P4 అనే అద్భుతమైన కార్యక్రమం కూడా చేపట్టి ముందుకెళ్తా ఉన్నారు. P4లో కూడా అంత అర్థం చేసుకోవాలి. అంటే వారి యొక్క ఆర్థిక పరిస్థితులు మనకి అంటే డైరెక్ట్గా ఆర్థికంగా మనకి లబ్ధి చేయమని చెప్పి కాదు వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యతను గుర్తించి, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ నైపుణ్యతను గుర్తించి వాళ్ళని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే విధంగా ఈ యొక్క P4 కూడా రూపకల్పన చేశారు. తప్పకుండా దాంట్లో కూడా అందరూ కూడా భాగస్వాములై ఈ రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే దిశగా, ఎందుకంటే భావి తరాల ఒక మంచి పునాది కోసం ఎప్పుడు కూడా కష్టపడే చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ గారి యొక్క ముందు చూపుతో మనం ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్దాం. ఇలాంటి నాయకులందరూ కూడా సమిష్టిగా ఉండి ఏదైతే రాజకీయంగా కూడా ఈ జిల్లా అద్భుతమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఎక్కడ కూడా ఎవరికి కూడా అపోహలు కానీ దూరాలు కానీ లేవు. చిన్న చిన్న ఉన్నా కూడా వాళ్ళే సర్దుకుపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అద్భుతంగా ఆదర్శవంతమైన జిల్లా. ఎందుకంటే గతంలో మనం ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉంటే ముందు ఎప్పుడు మనం వెస్ట్ ఈస్ట్ గోదావరి గురించి మాట్లాడేవాళ్ళం, ఏ గ్రోత్ రేట్ అవ్వచ్చు, దేని గురించి చూసినా. కానీ ఈరోజు సత్యసాయి జిల్లా జీడిపి కూడా మనకి కోనసీమ కంటే కూడా ఎక్కువ ఉంది. అంటే అభివృద్ధి దిశగా ఈ జిల్లా ఎలా వెళ్తుందని చెప్పి చూసుకోవచ్చు. అట్లా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లా కూడా ముందుకు వెళ్ళే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలన్నీ కూడా తీసుకుని వెళ్ళి పార్టీలో ఉన్నటువంటి విభేదాలు కూడా అన్నీ కూడా పూర్తి చేసుకుని ఇక్కడ కూడా మమేకమై అందరూ కూడా సమిష్టిగా పనిచేయడానికి పూర్తిగా కృషి చేస్తామని తెలియజేస్తాను. పల్లె రఘునాథ్ రెడ్డి గారికి అంతే స్ఫూర్తితో అతి తక్కువ కాలంలోనే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ మరి ఎన్నికల ముందొచ్చి మమ్మల్ని అందరినీ ఇక్కడ కలిపిన మా సోదరుడు స్థానిక శాసనసభ్యులు మడకశిర శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారికి, ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే 10 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగానే మరి ఇది ఒక ప్రాంతం, అంటే ఒక కర్ణాటక బార్డర్ ప్రాంతము, చాలా వెనకబడిన ప్రాంతము. ఆ ప్రాంతాల్లో అతి తక్కువ కాలంలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించిన వ్యక్తి శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారు అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ స్వయాన ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారే ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూసి వరాలు కురిపించారు. ఎందుకంటే ఈ ఉమ్మడి జిల్లా అంటేనే చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టం. ఈరోజు తాగునీరు సాగునీరు ఈ జిల్లాకు అందుతున్నాయంటే ఆ విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14-19లో ఒక పక్క గొల్లపల్లి రిజర్వాయర్ కావచ్చు, కియా మోటార్స్ కావచ్చు, మళ్ళీ ఈ ప్రాంతానికి ఆ మడకశిర ప్రాంత ప్రజలు ఎక్కువగా కోరుకుంటుండేది మాకు నీరు కావాలనేది ఈ ప్రజల ఆకాంక్ష. మరి నిజంగా ఎంఎస్ రాజు గారు, ఎమ్మెల్సీ తిప్పయ్య స్వామి గారు నిరంతరము మా హెచ్ఎన్ఎస్ కాలువ ఎప్పుడు పూర్తి అవుతుందని ఒక పక్క ఇరిగేషన్ మినిస్టర్ గారితో కావచ్చు, మన లోకేష్ బాబు గారితో కావచ్చు నిరంతరం పోరాటం చేస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల సమయంలో మడకశిరకు చివరి ఎకరం వరకు నీళ్లు ఖచ్చితంగా అందజేస్తామనే విషయం కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మరి ఈ ప్రాంతంలో వక్క తోటలు ఎక్కువ, ఆ వక్క తోటలకు ఇక్కడ ముఖ్యమంత్రి గారు స్వయానే ఇక్కడ ఒక వక్క మార్కెటింగ్ ఇక్కడ ఏర్పాటు చేసి దాని మార్కెటింగ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఇక్కడ పెట్టాలని కూడా అన్నారు. అదేవిధంగా మరికొన్ని పరిశ్రమలు కూడా ఇక్కడికి రాబోతున్నాయి. అంటే
రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది. మడకశిర కూడా అందులో కీలకంగా మరి జిల్లాలోని ఎక్కువగా అభివృద్ధి జరుగుతుంది. ఏదంటే మా సోదరుడు పోరాట వీరుడు పోరాటం చేసి ఎక్కువగా నిధులు తీసుకొచ్చుకొని ఈరోజు ఒక పక్క ఎంపీ గారితో ఒక పక్క మంత్రులతో అందరితోనూ తీసుకొచ్చి ఈరోజు మడకశిర రూపురేఖలు మారుస్తున్నారు. అంతేకాకుండా ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తున్నారు, ఒక పక్క మరి అగ్రికల్చర్ సోలార్, ఒక పక్క సోలార్. ఎందుకంటే జిల్లాలో మొట్టమొదటిగా ఇప్పుడు ఎక్కువగా నిధులు తెచ్చుకున్న వ్యక్తి ఎవరంటే ఎంఎస్ రాజు గారు అని చెప్పాలి. సూర్య గారు కావచ్చు, సూర్య గారి వల్ల ఇప్పుడే మన పవర్ మినిస్టర్ గారు చెప్పారు ఎంత వల్ల ఉపయోగం అనేది, దానివల్ల కూడా సంపద సృష్టించగలం అనేది. అంటే ఎవరైతే సోలార్ పెట్టుకొని వారికి కావాల్సిన ఇంటి కరెంటు వాడుకుని అదనంగా ఉన్న కరెంటుని మళ్ళా వాళ్ళకి సంపద రూపంగా చూపించాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ప్రతి ఇంటి నుంచి ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యంతో ఇక్కడ అనేక పరిశ్రమలు కూడా రాబోతున్నాయి. అంతేకాకుండా మరి ఎమ్మెల్సీగా తిప్పైస్వామి గారు కూడాను మరి ఎంఎస్ రాజు గారు నా దగ్గర వచ్చినప్పుడు కూడా ఒకటే పోరాటం, మా ఎంజేపీ స్కూల్ ఏం చేసావు తల్లి, ఎంజేపీ స్కూల్ ఏం చేసావని స్వయానా దానికి కూడా ఆ ఎంజేపీ స్కూల్ కూడా వచ్చే సంవత్సరం పిల్లలకు అంకితం చేయబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఇదొక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. అదేవిధంగా ఈరోజు ఎంఎస్ రాజు గారి గురించి చెప్పాలంటే గతంలో మరి మడకశిరకు వస్తారని కూడా అనుకోలేదు. అతి తక్కువ కాలంలో ఎన్నికల ముందులో మడకశిర సీట్ తీసుకొని మరి ఈరోజు నాయకులందరితోనూ మమేకమైపోయి అభివృద్ధిగా పనిచేస్తున్న మా సోదరులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకే రోజు ఆర్డీఎస్ఎస్ కింద రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూటరీ సప్లై స్కీమ్ కింద 4 సబ్స్టేషన్లు ప్రారంభించడం, 3 సబ్స్టేషన్లకి భూమి పూజ చేయడం అభినందనీయం. ఒక చిత్తశుద్ధి కలిగిన నాయకుడు నియోజకవర్గం అభివృద్ధి పట్ల, ప్రజల సంక్షేమం పట్ల ఎమ్మెల్యేగా ఎన్నికవుతే ఏ రకంగా ఉంటుందనేది ఇవాళ మడకశిర గౌరవ శాసనసభ్యులు సోదరులు ఎంఎస్ రాజు గారు చేసి చూపించారు. ఒకే రోజు 4 రాష్ట్ర మంత్రుల్ని, మొత్తం జిల్లా సంబంధించిన గౌరవ శాసనసభ్యులంతా ఒక చోట చేర్చాడంటే యువ నాయకుడిగా కొన్ని దశాబ్దాల పాటు ఎంఎస్ రాజు గారు చేసిన పోరాటానికి ఒక నిదర్శనంగా మనం భావించాల్సింది. సామాజిక విషయాల మీద గలమెత్తడమే కాకుండా నియోజకవర్గానికి జిల్లాకు సంబంధించిన అనేక సమస్యల మీద శాసనసభలో గలమెత్తి ప్రజల సమస్యల పరిష్కారం పట్ల పోరాడుతున్న విషయాన్ని నేను గత 10 నెలలుగా చూస్తూ ఉన్నాను. ప్రధానంగా తను నమ్మిన సిద్ధాంతం కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేసి గౌరవ ముఖ్యమంత్రి ఆశీస్సులతోనూ గౌరవ ప్రధానమంత్రి ఆశీస్సులతోనూ ఇవాళ ఎస్సీ వర్గీకరణ కోసం కొన్ని దశాబ్దాలుగా సమాజం చేస్తున్న ఈ పోరాటంలో ప్రధాన భూమిక వహించి ఇటీవల మాదిగ సామాజిక వర్గానికి 6.5% రిజర్వేషన్లు కల్పించడం, తద్వారా తమ సమాజంలోని వెనుకబట్టుతనాన్ని దూరం చేయడమే కాకుండా భవిష్యత్ తరాలకి ఒక ఉజ్వల భవిష్యత్తును ఇచ్చే దిశగా ఎంఎస్ రాజు గారు చేసిన పోరాటం అభినందనీయం. యావత్ మాదిగ సమాజం ఏ రకంగానైతే మందకృష్ణ మాదిగ గారికి కృతజ్ఞతలు తెలపాలో అదేవిధంగా ఒక సైనికుల్లాగా ఆయన చేసిన పోరాటానికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. కేవలం ఈ సబ్స్టేషన్ల ద్వారా 24 గంటలు నిరంతరాయంగా కరెంట్ ఇవ్వడమే కాకుండా కన్జ్యూమర్స్కి, తద్వారా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొచ్చి బీసీ లోన్ల ద్వారా కానీ, ఎస్సీ లోన్ల ద్వారా కానీ, లేదా ముద్ర ద్వారా కానీ చిన్న చిన్న పరిశ్రమలు స్థాపించుకోవడానికి అవకాశం కల్పించింది. సో దానికి ప్రధాన అడ్డంకిగా గతంలో కరెంటు లేకపోవడం ప్రధాన అడ్డంకిగా ఉండింది. ఇప్పుడు ఈ 4+3 7 సబ్స్టేషన్ల కారణంగా 24 గంటలు కరెంటు రావడం వల్ల, అందుబాటులో ఉండడం వల్ల ఈ కుటీర పరిశ్రమల్ని సమర్థవంతంగా నడిపి వారి ఉపాధి కల్పించుకోవడమే కాకుండా జీవితాల్లో పెను మార్పులు తెచ్చుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడే విద్యుత్ శాఖ మంత్రి గౌరవ రవికుమార్ గారు చెప్పినట్లుగా పిఎం సూర్య గారు ఒక అద్భుతమైన పథకం, 240 యూనిట్ల దాకా ఉచితంగా, ఇప్పటిదాకా వినియోగదారుగా ఉన్న ఒక సాధారణ వ్యక్తి ఇప్పుడు
ఉత్పత్తిదారుగా మారే అవకాశం వచ్చింది. 240 యూనిట్ల దాకా ఉచితంగా ఇవాళ రాష్ట్రంలో అందరికీ విద్యుత్తు ఉత్పత్తి చేసుకునే అవకాశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వహిస్తున్నాయి. 1,15,000 రూపాయలు ఖర్చు అయ్యే చోట 60,000 కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మిగిలిన 55,000 కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ఉచితంగా 240 యూనిట్ల దాకా ఉత్పత్తి చేసుకునే అవకాశం ప్రజలకు కల్పించింది. అదే కాకుండా మిగులు విద్యుత్తును కూడా ఇవాళ గ్రిడ్కి డిస్కమ్ ద్వారా గ్రిడ్కి అనుసంధానం చేసి ఒక్కొక్క యూనిట్కి ₹2.09 ఆదాయం ఆర్జించే దిశగా కూడా ప్రయత్నాలు చేసింది. ఇవాళ నియోజకవర్గ అభివృద్ధి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా అభివృద్ధి జరుగుతుంటే ఇది మాత్రమే కాకుండా తను నిరంతర పోరాటం కారణంగా ఇవాళ మడకశిర నియోజకవర్గంలో 7,000 కోట్ల పెట్టుబడితో ఇవాళ సోలార్ పార్కు వస్తుంది. దాని ద్వారా అరే సముద్రంలో కానీ బొల్ల సముద్రంలో కానీ ఉప్పరిపల్లి కానీ లేదా ఎర్ర బొమ్మనహల్లి కానీ మనూరు గ్రామాల్లో కానీ ఇవాళ సౌర ఉత్పత్తి అవకాశం ఉంది. తద్వారా రైతుల జీవితాల్లో వెలుగులు నిండనున్నాయి. అతి ఎక్కువ లీజుతో రైతుల నుంచి కూడా భూసేకరణ జరుగుతుంది కాబట్టి ఆ రైతులకు న్యాయమే జరగడం కాకుండా ఉద్యోగ అవకాశాలు లభించడం కారణంగా ఇక్కడ చదువుకున్న యువత దూర ప్రాంతాలకు బెంగళూరుకో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే వారికి ఉపాధి కలిగే అవకాశం ఉంది, ఉద్యోగ అవకాశాలు కలిగే ఉంది. కాబట్టి ఇటువంటివన్నీ పోరాడి సాధించుకుంటున్న ఎంఎస్ రాజు గారు అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇటీవల అమ్యునిషన్ ప్రాజెక్ట్ కూడా ఇటీవల క్యాబినెట్ మీటింగ్లో ఈ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కారిడార్ను ఒక ప్రత్యేక అభివృద్ధి కారిడార్గా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఎందుకో నేను చాలాసార్లు చూస్తున్నా అనేక సందర్భాల్లో కూడా వారు అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వస్తారు. ఏ విషయం వచ్చినా కూడా అనంతపురం ఇతరత్ర అత్యంత వెనుకబాటుతనానికి గురవుతున్న అనంతపురం తర్వాత కాలంలో ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కానీ ఇతరత్ర దీనివల్ల ఏ రకంగా ఆర్థికంగా అభివృద్ధి చెందింది, రాష్ట్రంలో ఏ రకంగా 3వ స్థానానికి వచ్చిందనే విషయాన్ని వారు ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు. అదేవిధంగా మరింత అభివృద్ధి ఈ జిల్లాని ఉమ్మడి జిల్లాని అనంతపురం సత్యసాయి జిల్లాని అభివృద్ధి చేయాలనే దిశగా వారు ప్రయత్నాలు చేస్తూ దీనికి అభివృద్ధి కారిడార్ కూడా తీసుకురావాలి. ఇవాళ ఒక సోలార్ హబ్గా తయారు చేయడమే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాని ప్రత్యేకంగా సత్యసాయి జిల్లాని కూడా వారు దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా జల్ జీవన్ మిషన్ ద్వారా ఒక సస్టైనబుల్ సోర్స్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరిచ్చి ఆరోగ్య సంరక్షణ చేపట్టడం కానీ లేదా పేదలకి ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా ఇళ్ల మంజూరు చేసే విషయం మీద కూడా ముఖ్యమంత్రి గారు ప్రధానంగా దృష్టి పెట్టారు. అయితే వీటిని అన్నిటి కాకుండా తన ప్రాంత నియోజకవర్గ అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇన్ని రకాల పథకాలను సాధించుకురావడం ఈ నియోజకవర్గ మీద ప్రజలు తనను ఎన్నికల్లో ఆశీర్వదిస్తే వారి రుణం తీర్చుకోవడం మీద ప్రత్యేక దృష్టి పెట్టిన ఎంఎస్ రాజు గారు అభినందనీయం. ఇవాళ మన కాన్స్టిట్యూన్సీలో రాజు గారు మన ఎమ్మెల్యే గారి కోరిక మీదకి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేయటం, అదేవిధంగా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సబ్స్టేషన్స్ ఓపెన్ చేసుకుంటున్నాం. అది కాకుండా ఇక్కడ కరెంట్ సమస్యలు ఎక్కువ ఉన్నాయంటే 3 సబ్స్టేషన్లు ఇవ్వడం జరిగిందనమాట. అవి కూడా ఇవాళ శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాకు సంబంధించి ఏదన్నా సరే ఈ ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది. కరెంట్ సంబంధించి ఏ సమస్యలు ఉన్నా సరే తప్పకుండా మా డిపార్ట్మెంటు అందరూ కూడా ఖచ్చితంగా పనిచేసిద్దని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా రాజుగారి ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రిని కలిసి ఈ ప్రాంతంలో కూడా సోలార్ విండ్ కనుక ఇక్కడ కనుక వస్తే అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంతంలో ఉద్యోగాలు వస్తాయని చెప్పడం జరిగిందనమాట. ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా నవయోగా వాళ్ళని ఇంకా 2-3 కంపెనీలను పిలిపించి సర్వే చేసి రమ్మన్నారు. అయిపోయింది. మొన్న క్యాబినెట్లో కూడా చర్చించడం కూడా జరిగిపోయింది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మడకసిర కాన్స్టిట్యున్సీలో చాలా పెద్ద ఎత్తున సోలార్ విండు ఎక్కడైతే అనుకూలమైన ప్రదేశం ఉందో అక్కడ అన్నింటిలో కూడా చేస్తాం. అది కాకుండా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇళ్ల పైన విద్యుత్ తోటి కరెంటు పెట్టుకోమని చెప్పి చాలామందికి చెప్తా ఉన్నాం. సూర్య గారు అని చెప్పి మనం స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిపి చేస్తూ ఉన్నాం. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 10,000 కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రానికి కేంద్రం సహకారాలతోటి దాదాపు 20 లక్షల కనెక్షన్లు ఇచ్చారు. ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా 10,000 కనెక్షన్స్ పెట్టాలని కోరుకుంటా ఉన్నాం. అదే కాకుండా రైతులకు కూడా 9 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి పిఎం మోడీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం కలిసి పనిచేస్తూ ఉన్నారు. సో ఎక్కడైతే సబ్స్టేషన్స్ ఉన్నాయో అక్కడే మనం సోలార్ ప్లాంట్లు పెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం పగలపూట 9 అవర్స్ కరెంట్ ఇవ్వాలని నిర్ణయించాం. టెండర్లు కూడా పిలిచాం. అవి కూడా సబ్స్టేషన్స్ దగ్గరే మనం సోలార్ ప్లాంట్లు పెట్టి కరెంట్ ఇచ్చి రైతులకు కరెంటు 9 గంటలు ఇస్తాం అనమాట. ఇవన్నీ కూడా
రాబోయే 5 సంవత్సరాల్లో చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలియదు కాదు, గడిచిన 5 సంవత్సరాలు సోలార్ ప్లాంట్లు ఎవరైతే పెడతా ఉన్నారో వాళ్ళందరం కూడా ఈ రాష్ట్రం నుంచి తరివేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అందుకే మన రాష్ట్రం ఈ రెన్యూబుల్ ఎనర్జీలో వెనకబడిపోయింది. మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాయలసీమ ప్రాంతం ఈ దేశంలోనే అనుకూలమైన ప్రదేశం, తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సోలార్ కానీ, పిఎస్పి కానీ, విండ్ కానీ అన్నీ కూడా ఈ ప్రాంతానికి తీసుకురావడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందింది. అదేవిధంగా సోదరుడు రాజు గారు ఏదైతే ఆయన కాన్స్టిట్యున్సీకి కావాలన్నారో చాలా వరకు చేస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ కాన్స్టిట్యున్సీకి కానీ జిల్లాకు సంబంధించిన ఏదన్నా సరే మా డిపార్ట్మెంట్ నుంచి తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.